ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనంలో ఈ విధంగా రాయబడుతుంది కదా! "నీవు నీ దేవుడైన యెహోవా మాట విని, ఆయన ఆజ్ఞలను నీవు అనుసరిస్తే, నీవు బహుగా మరియు సమస్త జనముల కంటే నిన్ను బహుగా హెచ్చిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేయుటకు, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు గనక, ఆయనది విశ్వసిస్తున్నటువంటి నీవు, ఆయన మాట మీద ఒబే కాగలిగితే అద్భుతమైన రిజల్ట్ నువ్వు చూస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు ఏవైతే ఉన్నాయో, ఆయన మాట ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారంగా నువ్వు నడవగలగాలి. నడిచినప్పుడే ఆ దీవెనలన్నీ కూడా నీ మీదకి ప్రాప్తిస్తాయని, అలాగే ఈ భూమి మీద ఉన్న జనములందరికంటే హెచ్చగా నిన్ను హెచ్చిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలబడలేడు అన్నటువంటి వైఖరిలోకి దేవుడు నిన్ను నడిపించి, అద్భుతంగా తన యొక్క దాసునిగా నిన్ను మలిచి, అనేకులకు నిన్ను పరిచయం చేసి, నీ ద్వారా దీవించబడేటువంటి స్థితిలోకి ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజునాడు. గమనించండి, అబ్రహామును అంటాడు గదా! నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తాను అంటాడు. ఆలోచించండి, దేవుడు ఒక వ్యక్తిని దీవించాడంటే గనక, ఆ వ్యక్తిని ఎవరు గుడుక టచ్ చేయలేరు, తాకలేరు గుడుక. అలాంటి రీతిలోకి దేవుడు నిన్ను నడిపించాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుకనే నీవు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించిన వానిగా నీవు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు.